Hello, my dear competitive aspirants. I am Yuvas Nihar Verma. Welcome to Aspirants Academy. So, my dear students, డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మరి ఒక కొత్త టాపిక్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో కాబట్టి ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు టాపిక్, ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ మై డియర్ స్టూడెంట్స్. ఏంటంటే మీరు ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, సో ఎస్పెషల్గా అప్కమింగ్ నోటిఫికేషన్స్ లైక్ ఆర్ఆర్బి గ్రూప్ డి కావచ్చు, ఆర్ఆర్బి ఎన్టీపీసీ కావచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్స్ కావచ్చు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సో మనకి మంచిర్యాల పట్టణంలో ఆస్పిరెంట్స్ అకాడమీలో సో ప్రతి ఒక్క కోర్స్కి సంబంధించి మనకి క్లాసెస్ అనేవి ఆఫ్లైన్ తరగతులు జరుగుతున్నవి. కాబట్టి ఎవరైనా మీరు ఆఫ్లైన్ క్లాసెస్ అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మీరు వెంటనే ఆస్పిరెంట్స్ అకాడమీని మీరు అప్రోచ్ అవ్వచ్చండి. రైట్. సో మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఇష్యూ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకి రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ సో నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ నేషనల్ అవార్డ్స్లో మనకి ఏమేమి ఉంటాయి సార్ అంటే, ఫస్ట్ వచ్చేసి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్, అండ్ సెకండ్ వచ్చేసి అర్జున అవార్డ్, అండ్ దీంట్లో థర్డ్ వచ్చేసి మనకి ద్రోణాచార్య అవార్డ్, ఫోర్త్ వచ్చేసి మాకా ట్రోఫీ. మాకా ట్రోఫీ అంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ. సో ఇది మనకి ఖేలో ఇండియా గేమ్స్లో ఏ యూనివర్సిటీ అయితే అత్యుత్తమ ప్రతిభ కనపరుస్తాయో ఆ యూనివర్సిటీకి మాకా ట్రోఫీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్పోర్ట్స్ పైన, సో ఈ అవార్డ్స్ పైన, స్పోర్ట్స్ పైన ఇస్తున్నటువంటి అవార్డ్స్ పైన మనకి నెక్స్ట్ రాబోతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తప్పనిసరిగా క్వశ్చన్స్ వచ్చే స్కోప్ ఉంది. కాబట్టి సో ఈ నేషనల్ స్పోర్ట్స్ అవార్డులో ఫస్ట్ మనం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గురించి డిస్కస్ చేద్దాం. రైట్. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్. రైట్. సో మనం ఇప్పుడు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గురించి డిస్కస్ చేద్దాం. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది భారతదేశంలో క్రీడా రంగంలో అత్యుత్తమ పౌర పురస్కారం అని దేని పిలుస్తారు సార్ అంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. సో స్పోర్ట్స్ ఫీల్డ్లో హైయెస్ట్ హానర్ అని ఏ అవార్డుని పిలుస్తారు సార్ అంటే మనకి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని పిలవడం జరుగుతుంది. రైట్. సో మనం టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు మేజర్ ధ్యాన్ చంద్, సో ఈ అవార్డుకి ఏం పేరు పెట్టారు అంటే మేజర్ ధ్యాన్ చంద్ అని పేరు పెట్టడం జరిగింది. సో యాక్చువల్గా ఈ మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు కంటే ముందు దీని యొక్క ఓల్డ్ నేమ్ తెలవాల్సినటువంటి అవసరం ఉంది. దీని ఓల్డ్ నేమ్ ఏంటి సార్ అంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్. సో మనకి అంతకుముందు ఫార్మర్ 6th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి 6వ ప్రధానమంత్రి ఉన్నటువంటి రాజీవ్ గాంధీ పేరు మనకి పాత పేరు ఉండేది మేజర్ ధ్యాన్ చంద్, ఇప్పుడున్నటువంటి పేరు. దీని యొక్క పూర్వనామం ఏంటి సార్ అంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు. మీ అందరూ కూడా తెలుసు రాజీవ్ గాంధీ 6th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అంతేకాకుండా మనకి ఓటు హక్కు వయస్సుని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు సార్ అంటే రాజీవ్ గాంధీ. ఏ ఇయర్లో అంటే 1988. ఏ రాజ్యాంగ సవరణ చట్టం సార్ అంటే 61వ రాజ్యాంగ సవరణ చట్టం. బికారీ హటావో అనే స్లోగన్ ఇచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు సార్ అంటే రాజీవ్ గాంధీ. సో రాజీవ్ గాంధీ పేరు మీద ఉన్నటువంటి అవార్డుని మేజర్ ధ్యాన్ చంద్ పేరు మీదకి మార్చడం జరిగింది. సో దీన్ని ఎప్పుడు చేంజ్ చేశారు సార్ అంటే మనకి 2021 ఆగస్టు 6వ తారీఖున రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా పేరు మార్చడం జరిగింది. మరి సో ఎందుకోసం అంటే 2014లో బీజేపీ గవర్నమెంట్ మనకు వచ్చిన తర్వాత 2021లో ఈ యొక్క నేమ్ చేంజ్ చేయడం జరిగింది. మరి ఎవరి మేజర్ ధ్యాన్ చంద్? సో మై డియర్ స్టూడెంట్స్, మన నేషనల్ స్పోర్ట్స్ ఏంటి? హాకీ. సో ఇండియా యొక్క నేషనల్ స్పోర్ట్ హాకీ. సో హాకీకి మనకి 1928లో, 1932లో, 1936లో సో మనకి ఒలింపిక్స్లో మెడల్స్ తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే మేజర్ ధ్యాన్ చంద్. సో మన నేషనల్ స్పోర్ట్ హాకీ. సో హాకీకి మనకి ఎక్కువ సార్లు ఒలింపిక్స్లో మెడల్స్ రావడం జరిగింది. కాబట్టి దానికి కారణం మేజర్ ధ్యాన్ చంద్. కాబట్టి అయిన పేరుని 2021లో మనం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుగా ఉన్నటువంటి నేమ్ని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా చేంజ్ చేయడం జరిగింది. వాస్తవానికి ధ్యాన్ చంద్ ఎవరు సార్ అంటే ఈయన ఇండియన్ ఆర్మీ. సో ఇండియన్ ఆర్మీలో ఆయన యొక్క ర్యాంక్ ఏంటి సార్ అంటే మేజర్.
సో అందుకే మనం ఏమని పిలుస్తున్నాం సార్ అంటే మేజర్ ధ్యాన్ చంద్ అని పిలవడం జరుగుతుంది. అంతేకాదు ఈ మేజర్ ధ్యాన్ చంద్ యొక్క బర్త్డే, సో ఈయన ఎప్పుడు జన్మించాడు సార్ అంటే 1905 ఆగస్టు 29, 1905 ఆగస్టు 29 రోజు జన్మించడం జరిగింది. కాబట్టి ఈ ఆగస్టు 29 ని మనం ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నాం సార్ అంటే ఈయన యొక్క బర్త్డేని, ఈయన యొక్క జన్మదినాన్ని మనం ప్రతి సంవత్సరం ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నాం సార్ అంటే నేషనల్ స్పోర్ట్స్ డే, నేషనల్ స్పోర్ట్స్ డే. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇంపార్టెంట్ డేస్ లో ఆగస్టు 29 యొక్క ఇంపార్టెంట్ ఏంటి అని మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్ రావచ్చు. కాబట్టి ఆగస్టు 29 యొక్క ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే నేషనల్ స్పోర్ట్స్ డే. యాక్చువల్ ఎవరి బర్త్డే? మేజర్ ధ్యాన్ చంద్ బర్త్డే. కాబట్టి ఆయన బర్త్డేని మనం నేషనల్ స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. రైట్. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది భారతదేశంలో క్రీడా రంగంలో అత్యున్నత పౌర పురస్కారం. మరి ఈ అవార్డుని ఎప్పుడు స్థాపించారు? సో ఫార్మేషన్, ఈ అవార్డుని ఎప్పుడు స్థాపించారు, ఎప్పటి నుండి ఇస్తున్నారు సార్ అంటే 1992 నుండి ఇస్తున్నారు. ఈ అవార్డుని 1992 నుండి ఇస్తున్నారు. మరి ఈ అవార్డుకి ఏమైనా ప్రైజ్ మనీ ఉందా సార్? ప్రైజ్ మనీ, సో అవార్డు యొక్క ప్రైజ్ మనీ ఎంత సార్ అంటే 25 lakhs. అవార్డు ప్రైజ్ మనీ 25 lakhs. మరి 1992లో దీని యొక్క ఫస్ట్ రిసిపెంట్, సో దీని యొక్క ఫస్ట్ గ్రహీత, ఈ అవార్డు యొక్క మొట్టమొదటి గ్రహీత ఎవరు సార్ అంటే విశ్వనాథన్ ఆనంద్. విశ్వనాథన్ ఆనంద్. ఈ విశ్వనాథన్ ఆనంద్ మీ అందరికీ కూడా తెలుసు. ఈయన చెస్ ఛాంపియన్. ఈయనకి 1992లో ఫస్ట్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటి వరకు టోటల్ గా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ యాజ్ ఆఫ్ 2024 వరకు సో 62 మెంబర్స్ కి ఇవ్వడం జరిగింది. 2024 వరకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని 62 మందికి ఇవ్వడం జరిగింది. సో మై డియర్ స్టూడెంట్స్, మరి 2024కి సంబంధించి ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ ఎవరెవరికి వచ్చినాయి అనే విషయం మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. రైట్. మేజర్ ధ్యాన్ చంద్ 2024 విన్నర్స్. 2024 విన్నర్స్ మనకి 2024కు సంబంధించినటువంటి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ విన్నర్స్. సో 2024లో ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ టోటల్ గా 4 మెంబర్స్ కి రావడం జరిగింది. సో దీంట్లో ఫస్ట్ వన్ ఎవరు సార్ అంటే దొమ్మరాజు గుకేష్. సో మీ అందరు కూడా తెలుసు, ఈయన మొన్న యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్. సో దొమ్మరాజు గుకేష్. స్పోర్ట్స్ ఏంటి సార్ అంటే చెస్. ఈయన ఏ స్టేట్ కి సంబంధించిన వాడు సార్ అంటే తమిళనాడు స్టేట్ కి సంబంధించినటువంటి వ్యక్తి. యంగెస్ట్ చెస్ ఛాంపియన్ మొన్న 2024లో సో వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే దొమ్మరాజు గుకేష్ ఆర్ డి గుకేష్. సో ఇతనికి మనకు 2024 ఇయర్ కి సంబంధించి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ సో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఎవరు సార్ అంటే హర్మన్ ప్రీత్ సింగ్. సో హర్మన్ ప్రీత్ సింగ్ వచ్చేసి మనకి హాకీ కెప్టెన్. సో మన ఇండియన్ హాకీ కెప్టెన్. సో ఇండియన్ హాకీ కెప్టెన్ అయినటువంటి హర్మన్ ప్రీత్ సింగ్ గారికి కూడా సో మనకి 2024 మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ మను బాకర్. మీ అందరు కూడా తెలుసు మను బాకర్. ఈమె యొక్క స్పోర్ట్ ఏంటి సార్ అంటే షూటింగ్. మను బాకర్ యొక్క స్పోర్ట్ ఏంటి సార్ అంటే షూటింగ్. ఈ మను బాకర్ మనకి రీసెంట్ గా 2024 ప్యారిస్ లో జరిగినటువంటి ఒలింపిక్స్ లో 2 మెడల్స్ తీసుకొని రావడం జరిగింది. సో అందుకుగాను మనకి 2024 మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ప్రవీణ్ కుమార్ పారా అథ్లెట్. సో ఇతని కూడా మనకి సో ఏంటంటే ఆయన ఏ స్పోర్ట్స్ సార్ అంటే హై జంప్ విభాగంలో. సో హై జంప్ విభాగంలో ప్రవీణ్ కుమార్ గారు కూడా ఈ నలుగురి కూడా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ అనౌన్స్ చేయడం జరిగింది. సో మొట్టమొదటి వ్యక్తి దొమ్మరాజు గుకేష్.
సో స్పోర్ట్ ఏంటి సార్ అంటే చెస్. ఏ స్టేట్ కి సంబంధించి అంటే తమిళనాడు. సెకండ్ పర్సన్ హర్మన్ ప్రీత్ సింగ్. స్పోర్ట్ ఏంటి సార్ అంటే హాకీ. సో ఈ హర్మన్ ప్రీత్ సింగ్ ఏ స్టేట్ సార్ అంటే పంజాబ్. నెక్స్ట్ మను బాకర్ షూటింగ్. మను బాకర్ ఏ స్టేట్ సార్ అంటే హర్యానా. అదేవిధంగా లాస్ట్ ప్రవీణ్ కుమార్. సో పారా అథ్లెట్ మనకి హై జంప్ విభాగంలో సో మనకి టోక్యో ఒలింపిక్స్ లో, పారిస్ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్, టోక్యో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ తీసుకొని రావడం జరిగింది. సో అందుకుగానే ప్రవీణ్ కుమార్ కి సో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ప్రవీణ్ కుమార్ ఏ స్టేట్ సార్ అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, రేపు మీరు రాస్తున్నటువంటి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో దీనిపైన క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది. ఈ క్రింది వాటిలో మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు పొందని వారు ఎవరు? సో ఏ స్టేట్ కి చెందినవారు, ఏ స్పోర్ట్స్ కి చెందినవారు? ఇటువంటి క్వశ్చన్స్ మనకి రేపు మీరు రాస్తున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఈ ఒక నలుగురు పేర్లు, వాళ్ళ యొక్క స్టేట్, వాళ్ళ యొక్క స్పోర్ట్, ఇది గుర్తుపెట్టుకుంటే సో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా క్లియర్ గా చేసేటువంటి స్కోప్ ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.